ఈ నెల ఫిబ్రవరి 13వ తేదీ శుక్రవారం నాడు విజయ ఏకాదశి వచ్చింది. అయితే ఇదే రోజు మూలా నక్షత్రం కూడా ఏర్పడుతుంది. శుక్రవారం ఏకాదశి రావడం, అందులోనూ మూలా నక్షత్రం కలిసి రావడం అనేది చాలా విశేషం. కాబట్టి ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి. ఈ ఒక్కరోజు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చివరిదాకా చూసి మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు షేర్ చేయండి. ఫిబ్రవరి 13వ తేదీ శుక్రవారం నాడు విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి. ఏకాదశి అంటే విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. అలాగే మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం. ఈ ఒక్కరోజు చేసే పూజలకు 1000 రెట్లు పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. స్త్రీలు తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ముందుగా ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీటిని చల్లుకోండి. అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మం ముందు బియ్యం పిండితో ముగ్గు వేయండి. ఇక మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా పసుపు రంగు వస్త్రాలను ధరించాలి. ఈరోజు పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి అలాగే లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అందంగా అలంకరించుకోండి. అలాగే మీ పూజ గదిలో కొన్ని తులసి ఆకులు పెట్టుకోండి. ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాల వేసి మీ మనసులో ఏదైనా కోరికను కోరుకుంటే ఆ కోరిక అనేది వెంటనే నెరవేరుతుంది. అలాగే విపరీతమైన అప్పుల సమస్యతో బాధపడేవారు వెంకటేశ్వర స్వామి పటానికి యాలకుల మాల వేసి నమస్కారం చేసుకోండి. నెల తిరగకుండానే మీ డబ్బు సమస్య అనేది తీరిపోతుంది. ఇక ఈరోజు తప్పనిసరిగా పిండి దీపం వెలిగించాలి. ఏకాదశి రోజున పూజ గదిలో పిండి దీపాలు వెలిగిస్తే చాలు, ఇక మీ కష్టాలు అన్నీ తీరిపోతాయి. కాబట్టి బియ్య పిండిలో కొన్ని ఆవు పాలు పోసి కొంచెం బెల్లం తురుము కలిపి 2 పిండి దీపాలను తయారు చేయండి. ఆ పిండి దీపాలకి కుంకుమ రాసి బొట్లు పెట్టండి. 5 ఒత్తులు విడివిడిగా వేసి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయండి. దీపారాధనకి పుష్పాలు సమర్పించి దీపాన్ని ముట్టుకొని నమస్కారం చేసుకోండి. మీ కష్టాలు అన్నీ తీరిపోతాయి. ఇక పూజ గదిలో వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా బెల్లం పానకం సమర్పించండి. ఈ విధంగా స్వామివారిని పూజిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇక వివాహమైన ఆడవారు మీ భర్త ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలి అంటే మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు తాంబూలం పెట్టి నమస్కారం చేసుకోండి. ఇక మీ భర్తకు బాగా కలిసి వస్తుంది. ఇక చివరిగా వెంకటేశ్వర స్వామికి అలాగే లక్ష్మీదేవికి హారతి సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఒక కొబ్బరికాయను పగలకొట్టి ఈ ఏకాదశి రోజున పూజ గదిలో కొబ్బరికాయను కొడితే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇక పూజ పూర్తయిన తర్వాత చివరిగా 5 ప్రదక్షిణలు చేసి మీ మనసులో ఉన్న కోరికను కోరుకోండి. మీ పూజను ముగించుకోండి. ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా కల్లుప్పును కొని ఇంటికి తీసుకొచ్చుకోండి. తద్వారా మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది. అలాగే చీపురుని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ శుక్రవారం మీ ఇంటికి చీపురును కొని తెచ్చుకోండి. దాని వలన మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. రావి చెట్టుకు పూజ చేసి నమస్కారం చేసుకోండి. ఎందుకంటే ఈ ఏకాదశి రావి చెట్టు విష్ణుమూర్తి నివసిస్తాడు కాబట్టి రావి చెట్టుకు 7 ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకుంటే శని పితృదోషాలు అనేవి తొలగిపోతాయి.
అలాగే మీ జాతకంలో అదృష్టం కలిసి వచ్చి మీ ఇంటికి ఐశ్వర్యం బాగా పెరుగుతుంది. ఒకవేళ మీ ఇంటి దగ్గరలో రావి చెట్టు కనుక లేకపోయినట్లయితే ఉసిరి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి ఉసిరి చెట్టును ముట్టుకోండి. ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టును ముట్టుకుంటే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. మీ ఇంటికి ఆదాయం బాగా పెరుగుతుంది. అలాగే ఈ రోజు చేసే తులసి పూజకు 1000 రెట్లు పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. తులసి కోటకు దీపం వెలిగించి ప్రదక్షిణలు చేసి కోటి జన్మల పాపాలు నశిస్తాయట. అలాగే ఒక చెంబుడు నీటిలో కొన్ని ఆవు పాలు కలిపి ఆ నీటిని తులసి మొక్కకు పోస్తే డబ్బు పరంగా కష్టాలు తీరిపోతాయి. ఈ ఏకాదశి రోజున పొరపాటున కూడా తులసి కొయ్యకండి. అలాగే ఏకాదశి రోజు తలకు నూనె రాయకూడదు. ఈ రోజు పొరపాటున కూడా జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం చేయకూడదు. ఈ ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ ఖచ్చితంగా కాళ్ళకు పసుపు రాసుకోవాలి. అలాగే వివాహమైన ఆడవారు పాపిట్లో కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. తద్వారా మీ భర్త ఆయుష్ అనేది పెరుగుతుంది. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సాయంత్రం నాడు ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించండి. మహాలక్ష్మీదేవి ఎక్కడ ఉన్నా సరే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇక ఎవరైతే త్వరగా ధనవంతులు కావాలని కోరుకుంటారో అలాంటి వారు ఒక ఎర్రటి వస్త్రంలో 5 యాలకులను మూటకట్టి మీ బీరువాలో పెట్టుకోండి. అనవసరపు ఖర్చులు తగ్గి ఇంటికి ఆదాయం అనేది పెరుగుతుంది. అలాగే ఒక ఆవిరాగుపై గంధంతో ఓం అని రాసి ఆ రావి ఆకుని పూజ గదిలో పెట్టుకోండి. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి. ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ ఉపవాసం ఉండలేని వారు పేదలకు ఆహారం దానం చేయండి లేదా అరటిపండు దానం చేయండి. ఉపవాసం ఉన్నంత ఫలితం అనేది కలుగుతుంది. ఈరోజు తప్పనిసరిగా ఒక నిమ్మకాయతో మీ ఇంటికి దిష్టి తీయండి. ఇక మీ ఇంటికున్న భయంకరమైన నరదిష్టి మొత్తం తొలగిపోతుంది. ఈ శుక్రవారం నాడు తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి. ఒక ఎర్రటి వస్త్రంలో కల్లుప్పును మూట కట్టి మీ ఇంటి గుమ్మం బయట వేలాడదీస్తే మీ ఇంటికున్న వాస్తు దోషాలు తొలగిపోతాయి. మీ ఇంట్లోకి లక్ష్మీదేవత అడుగు పెడుతుంది. మీ పిల్లలు బాగా చదవాలి అంటే, అలాగే చదువులో వెనుకబడిన విద్యార్థులు ఈ మూలా నక్షత్రం సందర్భంగా మీ పిల్లల చేత ఒక తెల్లని కాగితం పైన గంధంతో ఓం రాయించి ఆ కాగితాన్ని పిల్లల బ్యాగ్లో పెట్టండి. ఇక ప్రతి ఒక్కరూ కూడా నీటిలో 2 తులసి ఆకులు వేసుకొని స్నానం చేయండి. కొంచెం చిటికెడు పసుపు తీసుకొని నీళ్ళల్లో వేసి స్నానం చేయండి. గురుబలం పెరిగి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే వివాహం కుదురుతుంది. ధనాకర్షణ కలిసి వచ్చి ఆర్థిక సమస్యలు అనేవి తీరుతాయి. అదేవిధంగా నీటిలో నల్ల నువ్వులు కలిపి స్నానం చేస్తే గ్రహ దోషాలు, శని దోషాలు తొలగిపోతాయి. ఇక మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ఒక పసుపు రంగు వస్త్రంలో ఒక చిన్న బెల్లం ముక్క, అలాగే 2 పసుపు కొమ్ములు మూటకట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి. 41 రోజుల్లోనే మీ కోరిక అనేది నెరవేరుతుంది. ఇక ఈ శుక్రవారం మూలా నక్షత్రం సందర్భంగా కనకదార స్తోత్రం చదవండి. అప్పుల సమస్యలు అన్నీ తీరిపోతాయి. మీ ఇంటికి ముత్తైదువులను పిలిచి కాళ్లకు పసుపు రాసి తాంబూలం అందిస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. ఇక ఈ ఏకాదశి రోజున పని మీద బయటకు వెళ్ళేటప్పుడు పెరుగులో కొంచెం పంచదార కలిపి తింటే మీ పనిలో విజయాలు సాధిస్తారు. ఇక ఈ శుక్రవారం నాడు గోమాతకు అరటిపండు తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది. ఇక ఏకాదశి రోజున ఇనుప వస్తువులు మరియు నలుపు వస్తువులు కొనకూడదు. అలాగే పదునైన వస్తువులు, చెప్పులు కూడా కొనకూడదు. ఈ పవిత్రమైన ఏకాదశి రోజున మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. లేదంటే మీ ఇంటికి పేదరికం ఏర్పడుతుంది. ఈరోజు మాంసాహారము, ఉల్లి, వెల్లుల్లికి దూరంగా ఉండాలి. ఈ రోజున పొరపాటున కూడా ఎవరికి అప్పు ఇవ్వమాకండి. ఎందుకంటే ఈ రోజు ఎవరికైనా అప్పు ఇస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతుంది. ఇక శత్రుభయం మరియు కోర్టు కేసులతో ఇబ్బంది పడేవారు ఈ శుక్రవారం హనుమాన్ చాలీసా చదవండి. సరస్వతీదేవి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం కాబట్టి ఈరోజు విద్యార్థులు సరస్వతీదేవిని పూజ చేస్తే తెలివితేటలు, జ్ఞానం పెరిగి విద్యలో గొప్ప స్థాయికి ఎదుగుతారు.
ఏకాదశి వ్రతాన్ని స్వయంగా శ్రీరాముడే ఆచరించాడట. రావణుడిని సంహరించడానికి లంకకు వెళ్లే ముందు పనిలో ఆటంకం లేకుండా విజయం సాధించాలని శ్రీరాముడు